గట్టి పోటీ వైసీపీ అసలు రాదు. సో వాళ్ళకి నమ్మకం లేదా? వాళ్ళకి అసలు లేదు, వదిలేసాడు నడతా. అదే కొంతమంది క్యాండిడేట్లు మారుస్తూ అన్నీ చేస్తున్నారు కదా, అది ఇంకా పోవటానికి ఏముండదు, గెలిచే 10 సీట్లు కూడా పోతాయి. క్యాండిడేట్లు మార్చితే అసలు కొత్త వాళ్ళని పెడితే అసలు ఎందుకు వేస్తారు, ఉన్న 10 ఓట్లు కూడా పోవటానికి. ముఖ్యంగా మైనస్లు అంటే ఏం చెప్తారు జగన్ ప్రభుత్వం? అన్నీ మైనస్లే, ఏముందని ప్రశ్న ఏం లేవా? ఏముంది, జగనే మైనస్ ఇక అన్నీ, ఇంకేముంది. ఓకే, సో ఇప్పుడు ఖచ్చితంగా జనసేన ప్లస్ టీడీపీ వీళ్ళ పార్టీకి కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు శర్మిల గారు. సో ఆమె కూడా ఈ పార్టీకి సపోర్ట్ చేస్తే జగన్ గారికి వ్యతిరేకంగా అలా చేస్తారు. చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా జగన్ ఓడిపోవడానికే వచ్చింది. జగన్ ఓట్లే చేయాలి, ఎవరు చేయాలి? ఏ ఓట్లు ఆడికి బావుగా, ఏ ఓట్లు ఎక్కడికి బావుగా, అంత ఎవరు సపోర్ట్ అవసరం లేదు, వీళ్ళిద్దరు పని లేదు, వీళ్ళిద్దరు చాలు. మళ్ళీ జగనే వస్తే ఏంటి పరిస్థితి? లాస్ట్ క్వశ్చన్. అవన్నీ కళ్ళ అనుకోవడం, గాడికి వస్తాడు, అలా ఆయన ఉండాలి కదా. ఎలక్షన్ అయినాక ఆయన బాధపడతాడు. జగన్ కాదు, అన్న కాదు, చెల్లి వస్తా అని చెప్పి అవన్నీ చెబుతారు.